హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టిజం. ఈ రోజు మన ఛానల్లో గోధుమ పిండితో స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల గోధుమ పిండిని జల్లించి తీసుకోవాలి. ఇప్పుడు దాంట్లో రుచికి తగినంత ఉప్పు, అలాగే కొంచెం వాముని నలిపి తీసుకోవాలి. అలాగే మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మరో 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ గోధుమ పిండిని 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లో నుంచి కొంచెం పిండి తీసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న వాటిని ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపి తీసుకోవాలి. ఇప్పుడు దానిలోకి 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన గోధుమ పిండి స్నాక్స్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.